friends, welcome to Jill. ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే అనగానే మనకి మన పూర్వీకులు గుర్తొస్తారు కదా అండి. పూర్వీకులు ఎంతో కష్టపడి మనకి యుద్ధాలు చేసి ఫైటింగ్ చేసేసి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మరి వాళ్ళు యుద్ధం చేయగలిగారంటే ఏంటి కారణం? చాలా స్ట్రాంగ్ గా చాలా హెల్దీగా ఉండేవారు. దానికి కారణం మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకునేవారు. ఇప్పుడు చూస్తే గనక అలాంటి పౌష్టికాహారం మనం తీసుకోవట్లేదు. బట్ ఈ టీవీ అభిరుచి ఛానల్ వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా హెల్దీ అయిన ఎంతో రుచికరమైన పౌష్టిక ఆహారాన్ని అందరూ కూడా ఇంట్లో రెసిపీస్ ట్రై చేసి తింటూ ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ఇలా ఎంతగానో ఆదరిస్తున్న ఈ టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా మీకు ఒక స్పెషల్ స్వీట్ ని పరిచయం చేయబోతున్నా. అది కూడా మీరందరూ ఫ్లాగ్ హోస్టింగ్ చేసేసి వచ్చుంటారు. పిల్లలంతా టీవీ ఆన్ చేసి పెద్దలంతా టీవీ ఆన్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. మరి అందుకే మీకోసం చాలా సింపుల్ అండ్ స్పెషల్ స్వీట్ రెసిపీని పరిచయం చేస్తున్నాను. అదే చెనార్ పాయసం. చెనార్ పాయసం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం. పాన్ పెట్టేసుకొని పాలు, రెగ్యులర్ మిల్క్ 2 జార్స్ తీసుకుందాం. స్టవ్ కూడా పెద్దగానే ఉంది. దీంట్లోకి పంచదార, మనం పాలు తిక్కే వరకు మరిగించుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాం. పాలు వేడవుతూ ఉంటాయి. ఈలోపు ఈ స్టవ్ కూడా ఆన్ చేద్దాం. ఈ సాస్ పాన్ లోకి ఆవు పాలు, మనం పన్నీర్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఆవు పాలను వాడుతున్నాము. ఆవు పాలలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది హెల్త్ కి కూడా. ఆవు పాలు ఈ సాస్ పాన్ లో వేసేసి వేడి చేసుకున్నాం. ఇటు వచ్చేసి మనకి ఈ పాన్ లో నార్మల్ మిల్క్ షుగర్ యాడ్ చేసాము. అటు ఆవు పాలు మరుగుతూ ఉంటాయి. రెండు కూడా ప్యారల్ గా చేస్తున్నాం. రెగ్యులర్ మిల్క్ ని ఒకసారి కలిపేసుకుందాము. ఇది ఇంకా మనకి మరుగుతూనే ఉండాలి. అలాగే మనకి రెడ్యూస్ అయ్యేంత వరకు, అంటే తిగ్గా అయ్యేంత వరకు మరిగిస్తూనే ఉందాము. ఇక్కడ మనకి ఆవు పాలు చూసుకుంటే కనుక మరిగిపోయాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఆవు పాలు పెద్దగా పెట్టేసాం కదండి. స్టవ్ చిన్నగా చేసుకుందాం. చిన్నగా స్టవ్ చేసుకొని నిమ్మకాయ వేసుకుందాం. నిమ్మకాయ వేసేసుకొని విరగ్గొట్టేస్తున్నాం. మన స్వీట్ ఏమనుకున్నాము? చెనార్ పాయసం అనుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్నాము చెనా. ఆవు పాల స్టవ్ ని చిన్నగా చేసుకున్నాం కదా. ఇప్పుడు నిమ్మరసం వేసేసి విరగ్గొట్టేసుకుంటున్నాం. మరి మనం అనుకున్నాం కదా స్వీట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము చెనార్ పాయసం. బట్ ఇలా పాలను విరగ్గొట్టిన తర్వాత చెనా రెడీ అవుతుంది మనకి. నిమ్మకాయ వేసేసి చెనా ఏంటి అని మీకు ఈ పాటికి డౌట్ వచ్చేసింది. నేను చెప్తాను ఉండండి. పాలలో నిమ్మరసం వేసేసి చూసారు కదండి, నిమ్మరసం వేయగానే పాలు విరిగిపోయాయి. సాలిడ్స్ అంతా సెపరేట్ అయిపోయాయి మనకి. చెనా అని దీన్నే అంటారు. జనరల్ గా చెనా తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి పన్నీరు. ఏంటంటే మనం ఒక మస్లిన్ క్లాత్ లోకి వేసేసుకొని అది సపరేట్ చేస్తాం. అంటే సాలిడ్ ని సపరేట్ చేస్తాము. ఏదైతే ఉంటుందో అది కూడా సపరేట్ చేసుకుంటాం. దాన్ని ప్రెస్ చేస్తే మనకి పన్నీర్ రెడీ అయిపోతుంది. బట్ పన్నీర్ కంటే ముందు స్టేజ్ వచ్చేసి చెనా అన్నమాట. సో చెనాతో మనం ఈ రోజు డిఫరెంట్ గా స్వీట్ ని ప్రిపేర్ చేసుకుంటాం. స్టవ్ ని ఆఫ్ చేసుకున్నాము. అండ్ మీకు విషయం తెలుసా అండి, బెంగాలీస్ ఎక్కువగా పాలను యూజ్ చేసి రకరకాల స్వీట్ ఐటమ్స్ ని చేసుకుంటారు. రస్మలై అని, చెంచం అని, రసగుల్లా అని చాలా స్వీట్ ఐటమ్స్ చేసుకుంటారు. మరి అందులో ఒకటే ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే చెనార్ పాయసం అన్నమాట. చూడండి, ఈ విధంగా పాలు మరుగుతున్నాయి. అలాగే చెనార్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. చెనార్ పాయసం కోసం ఈ విధంగా మనము పాలను మరిగించుకుంటున్నాము. ఆవు పాలు వచ్చేసి నిమ్మకాయ రసం వేసేసి విడగొట్టేసుకున్నాము. ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. చెనార్ రెడీ అయింది. చెనార్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఈ చెనా చల్లగా అయిపోయింది. ఇప్పుడు కింద ఒక బౌల్ మీద జాలి పెట్టేసి మస్లిన్ క్లాత్ వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చెనాని వేసేసుకుందాం. కిందికంతా మనకి వాటర్ వెళ్ళిపోతుంది. పైన అంతా మనకి సాలిడ్ ఉంటుంది. వాటర్ తీసేసి మొత్తం వాటర్ కూడా తీసేసుకుందాం. ఈ విధంగా చెనా రెడీ అయిపోయింది. మనకి చూడండి, అసలు పాలు ఎన్ని వేసేసుకుంటే మనకి థిక్గా అయిపోయి రబ్డీ లాగా రెడీ అయింది కదా. చూడండి
పాన్ లో ఎన్ని పాలు పోసుకున్నాం అవంతా కూడా బాగా మరిగిపోయి చూడండి థిక్ గా రెడీ అయింది కదా, ఇదే రబడీ అన్నమాట. ఈ రబడీలోకి ఇప్పుడు ఈ విధంగా రబడీ అయింది కదా, స్టవ్ ని ఆఫ్ చేసేసుకొని ఇందులోకి సాఫ్రాన్, కుంకుమ పువ్వు, నెక్స్ట్ ఇలాచీ పౌడర్, మరి స్వీట్స్ అంటే తెలుసు కదండి, ఇలాచీ పౌడర్ కలిపేసుకుందాం. సైడ్స్ ని కూడా స్క్రేప్ చేసేసి మొత్తం కలిపేస్తాం. ఇప్పుడు ఇందులోకి చెనా, జస్ట్ ఈ విధంగా స్క్రంబుల్ చేసేసి వేసేయండి, కలిపేసుకుందాం. చనాని రబ్డీలోకి యాడ్ చేసాం కదా. నెక్స్ట్ సర్వింగ్ బౌల్, ఈ బౌల్లోకి చెనార్ పాయష్ చూడండి చాలా థిక్గా అక్కడక్కడ చెనా, పాలతోనే, అది ఆవు పాలు వాడాము, గేదె పాలు. ఈ చెనార్ పాయష్ మీద గార్నిష్ కోసం సన్నగా చాప్ చేసుకున్న బాదాం, చాప్ చేసుకున్న జీడిపప్పు. బాగా చూడండి ఎంతో టేస్టీ అయిన ఓన్లీ పాలతోనే మనం ఈ విధంగా స్పెషల్ గా చెనార్ పాయష్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఏదైనా అకేషన్స్ ఉంటే కనుక ఇలాంటి స్పెషల్ స్వీట్స్ ఇంట్లో ఖచ్చితంగా అందరూ కూడా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా చెనార్ పాయష్ ని టేస్ట్ చేసేద్దాం. వావ్, వెరీ టేస్టీ, చాలా చాలా తీయగా, చాలా చాలా బాగుంది. ఇంట్లో ఇంత స్పెషల్ గా ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంది, ఎందుకంటే పాలు వాడాము, చెనార్ వేసుకున్నాము, అలాగే వచ్చేసి థిక్గా మిల్క్ ని చేసుకున్నాం కదా, కాబట్టి చాలా థిక్ గా తక్కువ తిన్నా పొట్ట హ్యాపీగా ఫీల్ అయిపోతుందండి, అంత టేస్టీగా ఉంది. సో ఎస్, చూసారు కదా జిల్లో ప్రిపేర్ చేసుకున్నాము. రిపబ్లిక్ డే సందర్భంగా చెనార్ పాయష్ చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ స్పెషల్ అకేషన్స్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చెనార్ పాయష్ తయారు చేయు విధానం: ముందుగా ఒక పాన్ లో పాలు, పంచదార వేసి కలుపుకొని మరిగించుకోవాలి. తర్వాత ఇంకో సాస్ పాన్ లో ఆవు పాలు వేసి మరిగించుకొని నిమ్మకాయ రసం వేసి పాలు విరగ్గొట్టుకొని ఒక బౌల్లో వడపోసుకొని చెనా తయారు చేసుకోవాలి. తర్వాత ముందుగా మరిగించుకున్న పాలల్లో కుంకుమ పువ్వు, ఇలాచీ పౌడర్, ముందుగా తయారు చేసుకున్న చెనా వేసి కలుపుకొని ఒక బౌల్లోకి వేసుకొని జీడిపప్పు, బాదంతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చెనార్ పాయష్ రెడీ. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి ఈ టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అదే ఈ రోజు మన జిల్లో క్యారమెల్ పాప్కార్న్ విత్ ఐస్ క్రీమ్ చేసుకోబోతున్నాం. మరి క్యారమెల్ పాప్కార్న్ విత్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ తో టవ్ కేక. ఈటీవీ అభిరుచి, ఇది రుచుల సంగమం. వేల కొద్ది వంటలు, లక్షల కొద్ది రుచులు. ఈటీవీ అభిరుచితో జీవితం మరింత రుచిగా. వంట చేస్తూ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేస్తూ వంట చేద్దాం.
అభిరుచి మిస్ అయ్యారంటే యు ఆర్ గోయింగ్ టు మిస్ సంథింగ్. ఎనీ టైమ్ 24 hours మీరు చూడగలిగే సౌత్ ఇండియాస్ ఫస్ట్ తెలుగు కుకరీ ఛానల్ ఈటీవీ అభిరుచి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.